మొదటి అధ్యాయం 4వ వచనం. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందున దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. ఈరోజు ప్రార్థన, విజ్ఞాపన, దేవుని సన్నిధిలో మనము చేసేటువంటి ప్రార్థన లేక మనం చేసేటువంటి విజ్ఞాపన, ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన అంటే మన కొరకు చేసుకునేది ప్రార్థన. విజ్ఞాపన అంటే వేరొకరి కొరకు చేసేది విజ్ఞాపన. మనల్ని చాలామంది ప్రార్థన చేయమని అడిగినప్పుడు వాళ్ళ కోసం చేస్తాం కదా, వాళ్ళ కోసం చేసేది విజ్ఞాపన, మన కోసం మనం చేసుకునేది ప్రార్థన. ఇది తెలుసుకో. బైబిల్ మాటలన్నీ దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి. ప్రార్థన, విజ్ఞాపన అన్నీ ఒకటే అనేసుకుంటాను చాలాసార్లు. మాటలు దగ్గరగా ఉన్నట్టున్నా కానీ ఒకటి కాదు, గమనించాలి. బైబిల్లో రాయి బరువు, ఇసుక భారము అని. బరువు, భారము అంటే మనకేమనిపిస్తుంది, అన్నీ ఒకటేలే అని ఉంటుంది. కానీ ఒకటి కాదు. ఒకటైతే ఒకటే రాదు, రెండు పదాలు ఎందుకు రాస్తారు? బరువు అంటే త్రాసు అంటే తెలుసా? తక్కెట్లో, రైట్, తక్కెట్లో పెట్టి తూస్తే తెలిసేది బరువు. నెత్తి మీద పెట్టుకుని మోస్తే తెలిసేది భారం. బరువు వేరు, భారం వేరు. బైబిల్లో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము సౌందర్యం ఒకటే అనుకుంటాం, కాదు. అందము అంటే దేవుడు పుట్టుకతో మనకిచ్చినటువంటి వర్చస్సు, మనకిచ్చినటువంటి శరీరపు రంగు కానివ్వండి, ఆ కళ కానివ్వండి, ఇచ్చిన ఆ అవయవాలు కానివ్వండి, ఇది అందం. ఎంత అందమైన ముక్కు, అందమైన కళ్ళని పిల్లలు పుట్టినప్పుడు వర్ణిస్తాం కదా, వాళ్ళ మేనత్త కాళ్ళు, వాళ్ళ మేనమామ చెవులు అంటామే, అవి అందం. సౌందర్యము అంటే దేవుడిచ్చిన అందానికి మనం చేసే ఎక్స్ట్రా మేకప్. దేవుడిచ్చిన చర్మం అందం, దీని మీద మనం క్రీమ్ రాసుకుంటాం, ఇది సౌందర్యం. దేవుడిచ్చిన చెవులు అందం, దీనికి బెజ్జాలు పెట్టి మనం ఏదో తగిలిస్తాం, అది సౌందర్యం. దేవుడిచ్చిన ముక్కు అందం, దీనికి బెజ్జం పెట్టి ఏదో తగిలిస్తాం, సౌందర్యం. దేవుడిచ్చిన చెయ్యి అందం, దీనికి వాచి పెడతాం, అది సౌందర్యం. అర్థమైందా? రైట్. అందం వేరు, అందమే మోసము, సౌందర్యము వ్యర్థం. అంటే పదాలు దగ్గరగా ఉన్నాయి కానీ ఒకటి కాదు. అలాగే ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన నేను నా ప్రభువుతో మాట్లాడుతూ నా కొరకు చేసేది ప్రార్థన. నువ్వు నీ ప్రభువుతో మాట్లాడుతూ నీ కొరకు చేసుకునేది ప్రార్థన. విజ్ఞాపన నువ్వు నా కొరకు చేసేది. అయ్యగారు ఊరు పోతున్నాడు అంట, క్షేమంగా వెళ్ళాలి, మళ్ళీ నీ చిత్తమైతే రావాలి నాయనా అని నువ్వు నా కోసం చేస్తే అది విజ్ఞాపన. నేను నీ కొరకు చేస్తే ఇది విజ్ఞాపన. సో ఇక్కడ విజ్ఞాపన, ప్రార్థన అనే పదాలు ఉన్నాయి కదా. ఎప్పుడు దేవుడు మన విజ్ఞాపన అంగీకరిస్తాడు? దేవుడు మన ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు? ప్రార్థన చేస్తున్నాం కానీ ఎలా అంగీకరిస్తాడు? ఎలాంటి ప్రార్థన, ఎలాంటి విజ్ఞాపన దేవుడు అంగీకరిస్తాడు? ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన, విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేశాడు. దానికి తగిన జవాబు వెంటనే వచ్చేసింది. వితిన్ 1 డే, ఒక రోజులోనే వచ్చేసింది. ఇంచుమించుగా మనం చూస్తే దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. ఈ విజ్ఞాపనకు ఎంత త్వరగా జవాబు వచ్చిందో, అసలు ఇలా జవాబు రావడానికి గల కారణం ఏంటో తెలిస్తే మనం చేసే విజ్ఞాపనకు కూడా దేవుడు ఖచ్చితంగా జవాబు
చాలాసార్లు బైబిల్లో ఉన్న ప్రార్థనా పరులను చూసినప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. నేనే పాడుదానిలే నాయన, ఏదో త్రాసు మీద ధూళి లాంటి దాన్ని, నీటి మీద బుడగ లాంటి దాన్ని తగ్గించుకుంటాం మంచిదే. వాళ్ళు కూడా తగ్గించుకునే ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన విన్నాడు, మన ప్రార్థన కూడా వింటాడు. వాళ్ళ ప్రార్థనకి మన ప్రార్థనకి, లేక వాళ్ళ విజ్ఞాపనకి మన విజ్ఞాపనకి ఉన్న డిఫరెన్స్, వ్యత్యాసం, తేడా ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అప్పుడు నువ్వు కూడా గొప్ప భక్తిపరురాలుగా, భక్తి కలిగిన వాడుగా దేవునిలో ముందుకు సాగిపోవచ్చు. ఏమిటా రహస్యం? దాని గురించి కొన్ని నిమిషాలు చూసుకున్న తర్వాత అందరూ ప్రార్థన చేయాలి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలి. ఇవాళ ఆల్ నైట్ ప్రేయర్ కాబట్టి అంతకైతే కలిసి ఇక్కడి నుంచే టిఫిన్ చేసి ఇటు నుంచి అంటే మాలియ బోధం, కంగారేం లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పుస్తకం పేరు నెహెమ్యా గ్రంథం. చెప్పండి. నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా ఆదరించును. నెహెమ్యా అనే మాటకు అర్థం యెహోవా ఆదరించును. మన దేవుడు ఆదరించే దేవుడు. నువ్వు కష్టాల్లో, బాధలో, సమస్యల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు అయిన వాళ్ళు ఎవరు ఆదరించకపోయినా, ఇందాక ఆ పాటలో కూడా ఉంది కదా, బంధుమిత్రులు ఎందరున్నా అయిన వారు దగ్గరున్నా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా ఆయన మాత్రం ఆదరిస్తాడు. ఆయన పేరు ఆదరించువాడు. నెహెమ్యా అనే మాటకు అర్థం యెహోవా ఆదరించును. ఈ నెహెమ్యా ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళిన కాలంలో ఇతడు కూడా చెరలో ఉన్నటువంటి భక్తులలో ఒకడన్నమాట. ఇతడు ఎక్కడ ఉన్నాడు అనేది మీకు తెలియాలి అంటే పైన మీరు చదువుకోవచ్చు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. ఇతడు అర్తహషస్త అనే రాజు కాలంలో ఇతడు షూషను కోటలో ఉన్నాడు. షూషను కోట అనేది ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా మీరు? షూషను కోట అనే మాట ఎక్కడొచ్చింది? ఎస్తేరు షూషను కోటలో ఉంది. ఈ షూషను కోట ఎక్కడ ఉంది అంటే బైబిల్ ప్రకారం కూషు దేశంలో ఉంది. కూషు దేశం అనేది ఆఫ్రికా వాళ్ళు ఉండే దేశం. దాన్ని ఇప్పటి భాషలో ఇథియోపియా అంటారు. బైబిల్లోనేమో కూషు దేశం అని ఉంది. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం అంటే, హిందూ దేశం అంటే భారతదేశం, కూషు దేశం అంటే ఇథియోపియా. ఇవన్నీ 127 రాజ్యాలు ఒక రాజు చేతి కిందే పరిపాలించబడ్డాయి. సో మన దేశం పేరు కూడా బైబిల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ షూషను కోటలో అర్తహషస్త అనేవాడు పరిపాలించే కాలంలో నెహెమ్యా అక్కడ ఉన్నాడు చెరలో. ఆ చెరలో ఉన్న కాలంలో ఇతని దగ్గరకు ఒక రోజున అతని యొక్క బంధువులు లేక తెలిసిన వాళ్ళు కొందరు వచ్చారు. వచ్చినప్పుడు మనం పరామర్శిస్తాం కదా, మంచి చెడ్డ చూశాక ఏమిటి సంగతులు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? యెరూషలేము నుండి వచ్చారు. యెరూషలేము ఎలా ఉంది? మన దేవుని రాజ్యాన్ని వదిలిపెట్టుకొని చెరలోనికి వచ్చి మేము ఇక్కడ చెరలో బ్రతుకుతున్నాము, మన దేశం బాగుందా, అక్కడ ఉన్న మన వాళ్ళు బాగున్నారా, మంచి చెడ్డ అన్నీ అడిగాడు నెహెమ్యా. అడిగితే వాళ్ళు అన్నారు, ఏం చెప్పమంటావు నెహెమ్యా, మీరేమో చెరలోనికి వచ్చి ఇక్కడ ఉన్నారు, అక్కడ శత్రువులు దండెత్తారు, ఉన్న వాళ్ళని హింసిస్తున్నారు, యెరూషలేము యొక్క కోట గోడలు కూల్చేశారు, దేవాలయం యొక్క గుమ్మాలు కాల్చేశారు, దేవుని పట్టణమైన యెరూషలేము కన్నీళ్లలో మునిగిపోయింది, అగ్ని గంధకాలలో కాల్చబడుతుంది అని ఏడుస్తూ చెప్పారు. అప్పుడు నెహెమ్యా ఆ వార్త విన్న వెంటనే అతడు దేవుని సన్నిధిలో కొన్ని దినములు ఉపవాసముండి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మీరు గమనించండి, ఆనాటి భక్తులకండి దేవుని సంఘము లేక దేవుని ప్రజలు, దేవుని ఆలయం అంటే ఎంత ప్రేమో. దేవాలయానికి ఏదైనా జరిగింది అని తెలిస్తే వాళ్ళు తిండి తినేవాళ్ళు కాదు. దేవుని ప్రజలకు ఏదైనా శ్రమ వచ్చిందని తెలిస్తే తిండి తినేవాళ్ళు కాదు.
దేవుని నామము దూషించబడుతుంది అని తెలిస్తే తిండి తినేవాళ్ళు కాదు. అంత వేదన. దేవుని మందిరం అన్నా, దేవుని ప్రజలన్నా, దేవాలయం అన్నా వాళ్ళకంత ప్రేమ. నెహెమ్యా వెంటనే ఉపవాసాన్ని ప్రకటించుకున్నాడు. నా దేవుని పట్టణం కాలిపోతే నేను ఎలా సంతోషంగా ఉంటాను, నా దేవుని మందిర గుమ్మాలు కాలిపోతే నేను ఎలా సంతోషంగా ఉంటాను, నా ప్రజలు అక్కడ చెరపట్టబడి హింసించబడుతుంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను. కానీ ఏం చేయలేడు. ఎక్కడో బానిసగా ఒక రాజు చేతికి గిన్నె అందించేవాడుగా ఒక ఉద్యోగంలో ఆ షూషను కోటలో బ్రతుకుతా ఉన్నాడు. అయితే ఇతనికి తెలిసిన ఒక గొప్ప సంగతి ఏంటంటే ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. రాజుల సింహాసనాన్ని కదిలించగలిగేది, రాజ శాసనాలను మార్చగలిగేది ప్రార్థన. కాబట్టి చెరలో ఉన్నా సరే ప్రార్థన మాత్రం వాళ్ళు మానలేదు. మనం చెరలో ఉంటే ప్రార్థన చేస్తామా? మనం కష్టాల్లో ఉంటే ప్రార్థన చేస్తామా? మీరేమనుకోకండి. మనకేమనిపిస్తుంది అంటే, ఏమ్మా బాగా సమస్యల్లో ఉన్నావా, ప్రార్థన చేసుకో అంటాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏంటో పాస్టర్ గారు ఈ కష్టాల్లో ప్రార్థన కూడా రావట్లేదు, ప్రార్థన చెయ్యాలనిపించట్లేదు, ఒకవేళ కూర్చున్న ప్రార్థన నడవడం లేదు. ఈ మాటలు మీరు ఎప్పుడైనా అనుకునే ఉంటారు కష్టంలో ఉన్నప్పుడు. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా, నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో అంత ప్రార్థన చేయటం నేర్చుకో. నువ్వెంత శ్రమలో ఉన్నావో అంత ప్రార్థన చేయటం నేర్చుకో. నీకు శ్రమలు ఎక్కువయ్యే కొలది నువ్వు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి. అప్పుడు కష్టాలు పారిపోకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు నన్ను అడగమన్నా అంటే చెప్పింది నేను కాబట్టి సమాధానం కూడా నేనే చెప్తా. కానీ మనం శ్రమల్లో ప్రార్థన చెయ్యం, కష్టాల్లో ప్రార్థన చెయ్యం. ఏదో కొండ విరిగి మన నెత్తి మీదే పడ్డట్టు, ఇక దేవుడు ఏదో మనల్ని వదిలేశాడన్నట్టు కృంగిపోతాం. శ్రమలో ప్రార్థన చెయ్యని వాళ్ళు దేవుని కార్యాలు చూడలేరు. నెహెమ్యా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఇబ్బందుల్లో ప్రార్థన చేస్తాం, కష్టాల్లో ప్రార్థన చేస్తాము. మరి ఎందుకు దేవుడు మన విజ్ఞాపన వినడు? ఎందుకు నెహెమ్యా విజ్ఞాపన విన్నాడు అంటే, నెహెమ్యా ప్రార్థనలో ఉన్న 1-2 ప్రాముఖ్యమైన సంగతులను నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, మీరు క్రిందకు వస్తే 5వ వచనం ప్రార్థన ప్రారంభించాడు. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించుము. ప్రార్థన ఇలా ఉండాలి. ప్రార్థన ప్రారంభించగానే నీ అవసరాలు దేవుడికి చెప్పకూడదు. మనం ఏం చేస్తాము, ప్రార్థన ప్రారంభించగానే ప్రభువా ఇదిగో నా కష్టం ఇది, నా బాధలు ఇవి, ఇవన్నీ దేవునికి చెప్తాం. చెప్పడం తప్పేం కాదు. నువ్వు చెప్పకముందే నీ కష్టం ఏంటో దేవునికి తెలుసు. నువ్వెందుకు దేవుని పాదాల దగ్గర మోకరించావో ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆయనకు మరుగైనది లేనప్పుడు నీ సమస్యను చెప్పాలి అనేది ప్రాముఖ్యం కాదు. మొదట ఆయనను ఘనపరచాలి. ఇది ప్రార్థనలో ప్రారంభం. ఇలా ఉండాలి. ప్రార్థన ప్రారంభించగానే నీ అవసరాలు చెప్పమాక, ప్రార్థన చేశాక ఆయన ఏమై ఉన్నాడో ఆయనను ఘనపరచాలి, ఆయనను స్తుతించాలి. స్తుతించడం ద్వారా మీరు కొన్ని సాతాను శక్తులను ఓడించడానికి అవకాశం కలుగుద్ది. ఎలాగో చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోద్ది. మీరు ప్రార్థన మొదలు పెట్టగానే, ప్రభువానికి స్తోత్రం అయినా అయ్యా నీకు వందనాలు పొద్దు నుంచి ఇప్పుడు దాకా ప్రార్థన మొదలు పెట్టి అయిపోయినప్పుడే తలకాయ ముందు పడిపోతుంది. మీ తలకాయలు పడుతున్నాయి కదా, అది గుర్తొస్తుంది మీకు, అందుకే నవ్వు వస్తుంది.
మేము కూడా ఇట్టాగా ఉన్నాం అయ్యారండి. ప్రార్థన ముగించగానే ఆవలింతలు వచ్చేది, సోత్రుడాడు హల్లెలూయా అని. ఇక నిద్రపోదాకి తట్టుకోలేములే, ఇప్పుడు ఈ నిద్ర వచ్చేతను తట్టుకోలేములే, పడుకుంటాం. ఇది నిద్ర రావటం కాదు, నువ్వు ప్రార్థన చేయకుండా సైతాను నిన్ను శోధిస్తున్నాడు అంతే. వెరీ సింపుల్. మీరు అనుకుంటున్నారు శరీరం నలిగిపోయింది, పని చేసి వచ్చాను అందుకే నిద్ర వచ్చేస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు కాదు. నువ్వు ప్రార్థన చేయకుండా శరీరాన్ని బలహీనపరిచినట్లుగా అపవాది నిన్ను శోధించడానికి ఉపయోగించే మొట్టమొదటి సాధనం నిద్ర. సో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెడతావో ఒక 10 మాటలు అయిపోగానే నీ వాయిస్, నీ స్వరం మోగపోద్ది. కాసేపటికి ముందుకు పడిపోతావు. ఇక ఆ పడతాం అట్టాగే నిద్రపోతావు. అయిపోయింది. మెలకు వచ్చినప్పటికి తెల్లారిపోయింది, మళ్ళీ పనికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? శారీరక బడలిక, సాతాను నీ మీద దాడి చేయడానికి పంపించిన నిద్ర ఉందే, దాన్ని జయించాలి. దాన్ని జయించాలంటే నువ్వేమి అడగమాక, కూర్చున్న చోటనే ఇక దేవుని స్తుతిస్తూ ఉండాలి. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. ఇలా కాసేపు నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే నీ ప్రార్థన, మీరు పొయ్యి అంటించేటప్పుడు వెంటనే బగ్గుమని అనుకుంటుందా? అంటే ఇక్కడ కాదులేండి, ఇక్కడ అన్ని స్టవ్ లేక మన దేశంలో పొలంలో పొలాలు పెట్టగానే అనుకుంటాయా? కాసిన చితుకులు తెచ్చి అక్కడ వేసి మెల్లగా కొంచెం 2 కిరసనాలు చొక్కలేసి, పూర్వం అయితే పిడకంటిచ్చి కింద పడితే నెమ్మదిగా పొగ అందుకుంది అనిపించుకొని కొంచెం విసిరి కర్రతో 2 సార్లు విసిరితేనో, ఊదురు కొట్టంతో ఉఫ్ఫు అంటేనో మెల్లగా మంట వస్తుంది. ఒక 2 నిమిషాలు అయ్యాక నువ్వు ఆపినా ఇక మంట ఆగదు, పొయ్యి తగలడిపోతూ ఉంటుంది. ఇక నువ్వే పొలాలు బయటికి లాగాలి, కూర మాడిపోద్దని. ఇది కూడా అంతే ప్రార్థన. నువ్వు స్తుతి అనేటువంటి ధూపం, ఈ పొగ రావాలి. నువ్వు స్తుతించవు, దేవుని గణపరచవు, నీ ప్రార్థన ఎలా నడుస్తుంది? మీకు తెలుసా, గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు మన సంఘంలోనే. బయట వాళ్ళ గురించి మనం చెప్పుకోకర్లే. గంటలు ప్రార్థన చేసే, మరి వాళ్ళు చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు? ఏం జరుగుతుంది అంటే నువ్వు స్తుతించట్లేదు. నెహెమ్యా ప్రార్థన ప్రారంభించి వెంటనే, ప్రభువా మా కోట గుమ్మాలు కాలిపోయినాయి అంట, గోడలు పడగొట్టారంట అని మొదలు పెట్టలా. ఏం మొదలు పెట్టాడు? నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు ఘనుడవు, నీ నేత్రాలు తెరువు నాయనా, మా సంగతి ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన గొప్పతనాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. స్తుతించడం అంటే ఆయన గొప్పతనాన్ని నువ్వు కీర్తించడం. దీనికి నీకు బైబిల్ చదవక్కర్లా. ఇన్న ప్రసంగాల్లో కొన్ని మాటలు గుర్తుంటే చాలు. అయ్యా మా పితరులను 400 సంవత్సరాలు కాపాడేవయ్యా, నీకు వందనాలు తండ్రి. ఎర్ర సముద్రం దాటిచ్చావునైనా నీకు వందనాలు తండ్రి. అరణ్యంలో తండ్రి వాళ్ళకి పూరేళ్ళు వాళ్ళు చేసేవయ్యా, మన్నా కురిపించావయ్యా, నీళ్ళు ఇచ్చావయ్యా, బండలోంచి నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ చెప్పుకుంటా ఉండవు. ఇదే స్తుతించడం అంటే. ఆయన చేసిన కార్యాలన్నీ నువ్వు చెబుతూ ఉంటే ఆయన ముచ్చట పడిపోతాడు, ఆయన సంతోషపడతాడు, ఆయన వచ్చి నీ దగ్గర కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించండి, ఇద్దరు ఇష్టంగా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి టైం కూడా తెలుసా? ఇప్పుడు రాజు ప్రసాద్ ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరు కూర్చుంటే పక్క నుంచి ఎవరు నెల్లే తెలియదు వాళ్ళిద్దరికి. కారణం అంత ప్రేమ, వాళ్ళిద్దరు గురు శిష్యులు కదా, డీప్ లవ్ వాళ్ళది. అలాగే దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆయనను స్తుతిస్తూ ఉంటే స్తుతుల సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్నోడితో ఎక్కువసేపు మాట్లాడచ్చు, నుంచున్నోడితో ఎక్కువసేపు. ఆయన వచ్చి నీ దగ్గర కూర్చోవాలంటే స్తుతి చేయి, ఆయన కార్యాలన్నీ కనపరచు. అయ్యా నీళ్ళ మీద నడిచావయ్యా, 12 సంవత్సరాలు రక్తస్రావ వ్యాధి కలిగిన స్వస్థపరిచావు, గుడ్డి వానికి చూపించావు, కుంటి వానికి నడికించావు, మూగవానికి మాటిచ్చావు, చెవిటి వాడికి వినికిడిచ్చావయ్యా, పక్షవాయువు కలిగిన వాళ్ళు చాంద్ర రోగిని లేపావు, మూగదయ్యాన్ని వదిలించావు. చెప్పు ఇవన్నీ ఎన్న ప్రసంగంలో ఎన్న మాటలేగా. దీనికి బైబిల్ కూడా చదవక్కర్లా. స్తుతించాలి. మనం ఎప్పుడైతే ఆయన్ని స్తుతిస్తామో ఆయన వచ్చి ముచ్చటగా మన దగ్గర కూర్చుంటాడు. హల్లెలూయా. నెంబర్ 2, స్తుతించిన తర్వాత ఈయన ఏం చేశాడో చూద్దాం. 6వ వచనం కిందకు వచ్చాం కదా.
నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాం. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. ఇప్పుడు దేవుని ఎదుట తన లోపాలను ఒప్పుకుంటున్నాడు. ముందేం చేశాడు? స్తుతించాడు, ఘనపరిచాడు, ఆయన నామాన్ని హెచ్చించాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా మా పితరులు పాపం చేశారు, మా తండ్రులు పాపం చేశారు, మేము నీకు విరోధంగా పాపం చేశాము, నువ్విచ్చిన వాక్యాన్ని మేము ధ్యానించలేదు, ఆ ధర్మశాస్త్రాన్ని మేము పాటించలేదు అంటూ వాళ్ళ పాపాలను ఒప్పుకుంటున్నాడు. దేవుడండి మన ప్రార్థనలో ఎక్కువగా కోరుకునేది ఏంటో తెలుసా? మనం ఏమై ఉన్నామో ఆయనకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇది అసలు బాగా ఇష్టపడతాడు. మీరు గమనించండి, దావీదు చేసిన పాపము అది ఎంత భయంకరమైనది అనేది పక్కన పెడితే, అంతటి పాపిని నా ఆత్మానుసారమైన వాడు దావీదు అనడానికి గల కారణం ఏంటంటే, వెంటనే దావీదు లేచి నిలబడి సింహాసనం మీద నుంచి లేచి నిలబడిన మాట ఏంటంటే, ప్రవక్త ఎదుట నాతాను వచ్చి అన్నాడు, ఆ పాపం చేసింది నువ్వే అంటే, నేను యెహోవా ఎదుట పాపము, నేను రాజును కదా కప్పిపుచ్చుకోవాలి అనుకోలేదు. కప్పిపుచ్చుకునే పనులన్నీ చేశాడు. ఇక దేవుని ఎదుటకు వచ్చేటప్పటికి ఒకే మాట అన్నాడు, నేను పాపం చేశాను. ఈ మాట చెప్పడానికండి గట్స్ ఉండాలి, ధైర్యం కావాలి. నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఎవరు లేరుగా, నువ్వేగా, నువ్వు నీ దేవుడు. నువ్వు మనసు విప్పి నీ బలహీనతలు యేసయ్యకి చెప్పాలి. ఆయనకి తెలియక కాదు, నువ్వు ఆయన ఎదుట స్పష్టంగా ఒక తెల్లని కాగితంలాగా ఉండాలనేది కోరుకుంటున్నాడు. నెహెమ్యా, వాస్తవానికి నెహెమ్యా ఏం పాపం చేయలేదు, కానీ ఆయన ఎదుటకు వెళ్ళినప్పుడు, దేవా నేను పాపిని, నా పితరులు చేసిన పాపం, నా తండ్రులు చేసిన పాపం, నా కుమారులు చేసిన పాపం, నా పాపం నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. నా పాపాలను పరిగణలోనికి తీసుకొని నా ప్రార్థన వినకుండా ఉండొద్దు నాయనా, నా పాపాలు క్షమించి నా ప్రార్థనను వినాలి తండ్రి అని పాపపు ఒప్పుకోలు అంటారు దాన్ని. పాపపు ఒప్పుకోలు. ఎవడు ఆయన ఎదుట తన పాపాన్ని ఒప్పుకుంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. చాలా సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నాడు. చిన్నోడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మీకు తెలుసుగా, లూకా సువార్త 15వ అధ్యాయంలో కథ అది, ఉపమానం. చిన్నోడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి తప్పు తెలుసుకుని వచ్చేసాడు. తండ్రి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తిని నీ కుమారుడను అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను, నీ కూలివానిలో ఒకనిగా నన్ను పెట్టుకో. పాపాన్ని ఒప్పేసుకున్నాడు. తండ్రి వెంటనే కౌగిలించుకున్నాడు. వాడి మురికి బట్టలు పట్టించుకోలేదు, వాడి దుర్వాసన వచ్చే శరీరం పట్టించుకోలేదు. గబగబా కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, క్షవరం చేయించాడు, స్నానం చేయించాడు, కొత్త బట్టలు వేయించాడు, చెప్పులు తొడిగించాడు, ఉంగరం పెట్టాడు, విందు చేశాడు, ఏటపోతులు కోసాడు. ఊరంతా ఏందా బాయ్ అంటే, నా కొడుకు చచ్చి బతికాడు, తప్పిపోయి వచ్చాడు, చచ్చి అంటే అర్థం ఏంటంటే పాపంలో పడిపోయినాడు, మళ్ళీ పాపంలో నుంచి బయటికి. పాపపు ఒప్పుకోలు తండ్రి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మంచోడు అనుకుంటున్నాగా, పెద్దోడు ఇంటికాడుండి, ఈడు పొలం నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర పందిళ్ళు, బాజాలు, భజంత్రీలు, వేట మాంసాలు, బిర్యానీలు, ఓ స్మెల్ వచ్చేస్తుంది. ఏంట్రా మా ఇంటికాడ ఎప్పుడు లేని ఏటపోతులు కోసినట్టున్నారు, బిర్యానీ వండుతున్నారు, ఏంట్రా ఇదంతా అంటే, ఎవడన్నా నీకు తెలియదా, మీ తమ్ముడు వచ్చాడు అన్నాడు. వీడి ఇంట్లోకి వెళ్ళకుండా బయట కూర్చున్నాంట.
ఈ తండ్రి చూస్తున్నాడు, ఏంటి ఇక పెద్దోడు రాలేదు, అది ఇది. ఎవరైనా పెద్దోడు బయట కూర్చున్నాడు, ఏంటి మొహం ఒక రకం పెట్టుకున్నాడు, గబగబ వెళ్ళాడు. ఏంటి పెద్దోడా బయట కూర్చున్నావు? వాడు తప్పిపోయి వచ్చి అన్ని ఎదో పనులు చేసి వస్తే వాడిని ఇంట్లో చేసుకుని విందు చేసావా? నిన్ను కనిపెట్టుకొని ఇంట్లో ఉన్నానుగా, నన్ను ఎప్పుడన్నా ఒక మేకపిల్లను కోసుకోమన్నావా? వీడు అలిగాడు. అంటే వీడు మనసులో తప్పిపోయాడు. వాడు శారీరకంగా తప్పినోడు పాపాన్ని ఒప్పుకొని తండ్రి ప్రేమ పొందుకున్నాడు. మనసులో తప్పిపోయినాడు తండ్రి దగ్గర ఉన్నట్టే ఉన్నాడు, కానీ వీడికి మాత్రం తండ్రి కటాక్షం. చాలా లోకంలో ఉన్నాడు, ఒకేసారి అయ్యా ఈ దేవుని మందిరం అయ్యా, నాలాంటి పాపులు రాకూడదు అంటాం. ఇక్కడికి పాపులు వచ్చి బైబిల్ సంకన పెట్టుకొచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. విచిత్రంగా ఉంటుంది కదా. దేవుని దగ్గరకు వచ్చిన తరువాత నీ పాపం ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నెహెమ్యా తన పూర్వీకుల దగ్గర నుంచి తన వరకు ఉన్నటువంటి తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఈ రెండు కావాలి దేవునికి. ప్రార్థనలో ఈ రెండు ఉండాలి. ఒకటి, ఆయనను ఘనపరచాలి. రెండు, మన పాపం అయిపోయింది. ఉపవాసాలు అయిపోయినాయి, డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఉపవాసాలు ఉన్నాడు, మొహం ఎట్టుంటుంది, ముఖం పీకిపోయి నీరసంగా ఉంటాడు కదా. రాజుకు ఈయన డ్యూటీ ఏంటి? రాజులు ద్రాక్షారసం తాగుతారు. ఈ తాగే ద్రాక్షారసాన్ని అందించడానికి ఒక పనివాడు ఉంటాడు. ఆ పనివాడే నెహెమ్యా. ఇతని పనేంటి? ఒక బంగారు పాత్ర ఉంటుంది, దాన్ని శుభ్రంగా తుడిచి దాంట్లో ద్రాక్షారసం పోసి చేత్తో పట్టుకుని నిలబడాలి. అంతే. రాజు ఎప్పుడు చూస్తే గిన్నె అందించాలి. తాగి మళ్ళీ తాగగానే మళ్ళీ గిన్నె తీసుకొని మళ్ళీ దాన్ని శుభ్రంగా తుడిచి మళ్ళీ ద్రాక్షారసం పోసి మళ్ళీ రెడీగా పాత్ర అందించే డ్యూటీ. పాత్ర పట్టుకుని నిలబడ్డాడు. రాజు ఆ పాత్ర తీసుకోవడానికి చూస్తే నెహెమ్యా ముఖం వికారంగా ఉంది. నెహెమ్యా, ఏంటి ఈరోజు నీ ముఖం వికారంగా విచారంగా ఉన్నట్టున్నావు? ఏం జరిగింది? మీరు గమనించండి. నెహెమ్యా ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. ఒక బానిస. ఇప్పుడు నెహెమ్యా ఎవరంటే ఒక బానిస. ఒక బానిసతో ఒక రాజు ప్రేమగా మాట్లాడడం అనేది జరుగుతుందా? మీరు గమనించండి. ఒక ముఖ్యమంత్రి ఒక గుడిసెలో ఉన్నోడితో ప్రేమగా మాట్లాడతాడా? ఓట్లప్పుడు మాట్లాడతాడు. అప్పుడైతే ముసలాళ్ళ దగ్గర కూర్చుంటారు, ముతకోళ్ళ దగ్గర కూర్చుంటారు. వాళ్ళు గంజి తాగితే వీళ్ళు గంజి తాగుతారు, వాళ్ళు ఊడితే వీళ్ళు ఊడుస్తారు. ఓట్ల కోసం అదొక స్టంట్, ఎలక్షన్ డ్రామా అది. మరి సీఎం అయ్యాక అసలు వీడు ఆ దరిదాపులకి వెళ్తాకుండదు. వెళ్ళిన వీళ్ళ ముక్కు ముఖం కూడా చూడరు, అసలు పట్టించుకోరు. ఒక రాజు స్థానంలో ఉండి ఒక బానిసతో మాట్లాడుతున్నాడంటే దీనికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థనే పరలోక నిధిని తెరుచు తాళము. బీరువా తెరిచి తాళం చేయి, ఎలాగో పరలోకపు నిధిని తెరిచే తాళపు చెవి ప్రార్థనే పైనుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే ప్రభునికి ఆహ్వానము. ప్రార్థనే తండ్రి సోపానము. ప్రార్థించుచుంటి వా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థన అంత గొప్పది. ఇతను చేసిన ఉపవాస ప్రార్థన విజ్ఞాపన రాజు మనస్సు మార్చేసింది. ఒక మహారాజు తన దగ్గరుండే బానిసతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అలాగున్నావు? ఏం చెప్పమంటారు మహారాజా? నా దేవుని పట్టణపు గోడలు కూల్చబడ్డాయి, నా దేవుని ప్రజలు నిందపాలయ్యారు, యెరూషలేము పట్టణ గుమ్మాలు కాల్చబడుతున్నాయి, నా దేవుని మందిరం కాల్చబడితే నా ముఖంలో దుఃఖం కాక సంతోషం ఎలా ఉంటుంది? అవునా? యెరూషలేము పట్టణ ప్రాకారం కూల్చబడిందా? గుమ్మాలు కాల్చబడ్డాయా? సరే, నా నుండి నీకేం సహాయం కావాలి అన్నాడు. చూడండి, దేవుడు ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యం చేశాడు. రాజు మనస్సు మార్చాడు. నన్నేం చేయమంటావు?
నీకే సహాయం కావాలో చెప్పు అన్నాడు. ఒక రాజు ఒకవేళ బానిసను ప్రేమిస్తే పట్టడి మెతుకులు, ఓ రొట్టో మాంసమో, ఒక జత బట్టలో ఇవ్వచ్చు. అంతకు మించి అంత దగ్గరకు తీసుకొని సహాయం చేయాల్సిన అవసరం. ఇప్పుడు మనం కూడా కొంతమంది పేదవాళ్ళు ముఖ్యమంత్రి సహాయ నిధికి, అయ్యా నాకు గుండెలో 4 వాల్స్ దెబ్బతిన్నాయి, చావు బతుకుల్లో ఉన్నాను, నాకు ఏదైనా సహాయం చేస్తే నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,00,000 రూపాయలు చెక్కు రావచ్చు, కానీ 1 కోటి రూపాయలు మాత్రం రావు. రాజు అన్నాడు, నీకేం కావాలి? మహారాజా, నీ సెలవైతే, నేను నీ దృష్టికి యోగ్యుడను అనిపిస్తే, ఈ బానిస మీద నీకు కనికరం కలిగితే, కొంత కలప నాకు ఇస్తే, కొంతమంది జనాన్ని నాకు ఇస్తే, నా దేవుని పట్టణాన్ని బాగు చేసుకొని మళ్ళీ వస్తాను, ఆ గోడలు కట్టించుకొని గుమ్మాలు నిలబెట్టి మళ్ళీ వస్తాను అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, నీకెంతమంది జనం కావాలో తీసుకెళ్ళు, ఎంత కలప కావాలో, దేవదారు కావాలా, సరళ వృక్షపు ప్రాణులు కావాలా, తీసుకుపో, పని వాళ్ళని తీసుకుపో, నీ పని చేసుకొని రా అని కొన్ని కోట్ల విలువైన రూపాయల ఆస్తిని నెహెమ్యా చేతికి అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. ఇంత గొప్ప కార్యం జరగడానికి గల కారణం ప్రార్థన. ఆల్ నైట్ ప్రేయర్ అంటే మనం చేసే విజ్ఞాపన అంత గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను, ఎందుకంటే నాకు దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రార్థన ఆత్మ కలిగిన వాళ్ళంటే నాకు చాలా గౌరవం. సంఘంలో అనేక మంది, సంఘంలోనే కాదు, మేము అప్పుడప్పుడు బయటకు వెళుతున్నప్పుడు కూడా నేను నా చెవిని పడ్డ మాటలే మీకు చెప్తున్నాను. నేను మరి అమ్మగారు గొప్ప ప్రార్థనా పరురాలు. ఎంతోమంది చెప్పగా నా స్వయంగా, ఒకళ్ళ మనుషులు కాదు, నా స్వయంగా నా చెవులతో విన్న మాటలు. మేము ఇలా ఉండడానికి, ఈ స్థితిలో ఉండడానికి, ఈ కార్యం జరగడానికి నా తల్లి ప్రార్థన, తల్లి ప్రార్థన, తల్లి ప్రార్థన అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ప్రార్థన చేస్తే ఇన్ని కార్యాలు జరిగించబడుతున్నాయి. సో అటువంటి ప్రార్థన జీవితంలోనికి నువ్వు వస్తే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో కార్యాలు చేస్తే నీ పొరుగు వాళ్ళు నీ ద్వారా దేవుని సన్నిధికి, పలానా చర్చిలో అంటండి ఇలా ప్రార్థన చేస్తారట, ఇలా పాడతారట, మనం కూడా వెళదాము అని వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఒక బానిస రాజు ఎదుట అంత గొప్ప కార్యాన్ని చూడడానికి గల కారణం అతడు చేసిన ప్రార్థన. కనుక మనం కూడా మన స్థాయిలో ప్రభు పాదాల చెంత మోకరించి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అని వాక్యం చెప్తుంది. అట్టి ప్రార్థన అనుభవంలోనికి సాగుదాము. మనం దేవుని కార్యాలు చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.